మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సూర్య కూడా ఉన్నారు. అక్కడ జరుగుతున్న వ్యవహారాలు గడిచిన దశాబ్ద కాలంగా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి జర్నలిస్టు. సూర్య, మీరే ఉంటారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు మారాయి. సరే, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నారు. సరే, ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కోర్టు దశలోనే ఆగిపోయాయి. అమరావతి అటు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి, మిగతా క్యాపిటల్స్ జరగలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సీరియస్గా అమరావతి మీద ఫోకస్ అనేది ఫిజికల్గా ఇప్పుడు చూపిస్తామని చెప్తున్నారు. ఏ అంశాల మీద ప్రభుత్వం ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అంటారు? 2014 to 2019 ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎసెన్షియల్లీ రోడ్స్, చాలా రోడ్స్, విశాలమైన రోడ్స్ ఆ అమరావతి ఏరియాలో, ఆ గ్రామాల్లో నిర్మించింది. అయితే గడిచిన 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక అసలు ఆ రోడ్లు అనేవి మాయమైపోయినాయి, కనుమరుగైపోయినాయి. అంతటి దయనీయమైన పరిస్థితి తీసుకొచ్చింది జగన్ సర్కార్. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ తిరిగి ఆ రోడ్లు వేయటం దగ్గర నుంచి ఆ రోడ్లు మళ్ళీ షేపులోకి తేవాలి. అక్కడి నుంచి మొదలుపెట్టి బిల్డింగ్స్ 80%, 90% కంప్లీట్ అయిన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. అవి వాడుకలోకి తీసుకొస్తే కంప్లీట్ చేసి జడ్జెస్ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఇది కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన హౌసింగ్ కానీ, లెజిస్లేటర్స్ కాంప్లెక్స్ కానీ, ఇవన్నీ ఇమ్మీడియట్గా కంప్లీట్ చేస్తే అది క్రియేట్ చేసే ఎకనామిక్ యాక్టివిటీ, అక్కడ జనరేట్ అయ్యే ఎకనామిక్ యాక్టివిటీ ట్రెమెండస్గా ఉంటుంది. అది అసలు ఎంత అభివృద్ధికి ఎంత దోహదపడుతుందో ఊహించలేం అన్నమాట. అంత చక్కటి అవకాశం మనకు ఉంది. అట్లాగే యూనివర్సిటీస్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్, ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, మాతా అమృతానందమయి ఇన్స్టిట్యూట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానీ. దయనీయమైన పరిస్థితి ఏంటంటే 5 ఏళ్లలో వాటికి వెళ్ళటానికి కనీసం రోడ్డు కూడా లేదు. అంత వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ, వేలాది మంది స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ.